గ్రామం మన వీరవాసరం తెలుగు వారి యొక్క మన గ్రామంలో ప్రారంభించుకోబోతున్నాం. ఈ రోజు మన గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోతున్నాయి. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలతో వాటికి అనుసంధానం చేస్తూ వాలీబాల్ క్రీడలు మళ్లీ ఈ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి మన మంచితనానికి మానవత్వానికి మారుపేరు, మాధుర్యం నిండిన మాట తీరు, చిరు నవ్వులు చిందించే చిద్విలాస తీరు వారే కౌరు శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు. వారికి అందరూ కరతాళ. ఈ యొక్క రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలు ఇక్కడ మనం నిర్వహించుకోవడానికి ఎంతో ఆనందం. శంకర్ గారు సమసమాల జ్యోతిర్గమయ చీకటిని పారద్రోలి వెలుగుల్ని ప్రసాదించే జ్యోతి కాంతుల మధ్య చేసుకున్నటువంటి ఏర్పాట్ల మధ్య యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలకు కూడా ప్రీతమ ఉపసభాపతి నాయకులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, అలాగే జయప్రకాష్ నాయుడు గారు, అలాగే శ్రీమతి వీరవల్లి దుర్గా భవానీ గారు, కౌరు శ్రీనివాస్ గారు, మరి ముందుగా పెద్దలు పశ్చిమ గోదావరి జిల్లా క్రీడాకారులు పరిచయం చేసుకొని తదనంతరం ఈ మ్యాచెస్ నిర్వహించడానికి రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరినీ కూడా
Well tried. Yes. That's beautiful defense. Again, one more defense point to West Godavari. Yes. Good right. Beautiful ankle catch, Amma. కొల్ల భాస్కరమ్మ కుంద లక్ష్మీ రత్నావతి వారి పేరు మీద మన జయప్రకాష్ నాయుడుగా మారిన జయప్రకాష్ నారాయణ స్థాపించిన ఈ ఫౌండేషన్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా చక్కటి కార్యక్రమాలు ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసం రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ఈ ఏర్పాట్లన్నీ కూడా పోటీ రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామాంజనేయులు గారికి, కౌన్సిల్కి, ఎంపీపీ గారికి, చంద్రబాబు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా మీడియా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 600 మందికి మరి ఈ మేజర్ పంచాయతీలో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ప్రారంభించడం ఖచ్చితంగా అది జయప్రకాష్ వల్లనే అయిందని చెప్పచ్చు. ఒంటి చేత్తో ఏదైనా చేయాలి అనుకుంటే నాన్న తిట్టినా సరే పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళే సాహసి ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ ప్రాంతంలో మరెన్నో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో జయప్రకాష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కబడ్డీతో ప్రారంభమయ్యే ఈ ప్రాంగణం మరిన్ని క్రీడలతో, మరిన్ని సాంప్రదాయ క్రీడలతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం పెట్టి రాష్ట్ర కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రఘురామ కృష్ణరాజు గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. సంక్రాంతి అంటే ఆటల పోటీలు ముఖ్యం. దాన్ని చేయాలనే ఆలోచనతోటి అన్ని ఆటలు ఆడించి, వాలీబాల్, క్రికెట్ అన్ని గేమ్లు ఆడించి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా చేయాలని గుండా జయప్రకాష్ కార్యక్రమం తలపెట్టినందుకు వారి ట్రస్ట్ వలన ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని సక్సెస్ చేయాలని ఈ 3 తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 10 రోజులు కూడా ఈ సంబరాలకు అందరూ ఇచ్చేసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం.